హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీకి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని మనం ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. మీ బైబిళ్ళు రెడీగా ఉన్నాయి కదండి, మీ నోట్బుక్లు రెడీగా ఉన్నాయి కదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి ఒక వాక్యాన్ని చదువుకొని మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనము వెళదాము. ఈ దినాన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో కొన్ని వచనాలు మనము చదువుబోతున్నాం. ఈ యొక్క అధ్యాయంలో 3 భాగాలుగా ఇది విభజించబడి ఉంటుంది. మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రె, రెండవది తప్పిపోయిన పోగొట్టుకున్న నాణ్యము, మూడవది తప్పిపోయిన కుమారుడు. 3 కూడా చాలా అద్భుతమైనటువంటి మర్మాలతో కూడినటువంటి ఉపమానాలు అయి ఉంటున్నాయి. యేసు ప్రభు తన సేవా జీవితంలో తన ప్రజలకు పరలోక రాజ్యాన్ని గురించి, తండ్రి యొక్క ప్రేమను గురించి వ్యక్తపరిచేదానికి ఈ 3 కూడా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ 3 చెప్పేదానికి మనకు సమయం ఉండదు, కానీ చివరిది ఏదైతే ఉంటుందో ప్రాడిగల్, ఇంగ్లీష్లో ప్రాడిగల్స్ అని అంటారు, లేకపోతే తప్పిపోయిన కుమారుడు అని చెప్పేసి మనం అంటాము. ప్రైజ్ గాడ్. దాని గురించి నేను వివరించాలని, దీంట్లో ఉన్న ఆత్మీయమైనటువంటి సత్యాలు మనం ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ రూపంలో తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ నేపథ్యంలో కొన్ని వాక్యాలు నేను చదివి వినిపించాలని, తర్వాత ధ్యానంలోకి మనము వెళ్ళిపోదాము. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము. ఆమేన్. 22వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే కనుక 22వ వచనం నుంచి కొన్ని వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే కనుక, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొత్త క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదుము. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషింపసాగిరి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడికి మనం చూసినట్లయితే కినా తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి చేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అదేవిధంగా ఈ యొక్క 2026వ సంవత్సరంలో 2వ నెల మొదటి వారంలో హల్లెలూయా మనము మొదలుపెట్టి ఉంటున్నాం. ఈ సంవత్సరంలోనైనా కానీ తండ్రి ఇంటికి చేరే ఆలోచన మనం కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. చాలామందిని విశ్వాసులుగా పిలువబడుతున్నాం, చర్చికి వస్తూ ఉంటున్నాం, క్రైస్తవ పేరు పెట్టుకున్నాం, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటున్నాం. అయినా కానీ తండ్రి ఇంటిలో చేరని స్థితిలో మనము జీవిస్తూ ఉంటున్నాం. తండ్రి ఇంటికి దూరంగా మనము ఉంటున్నాం. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదములను అనుభవించకుండా, ఆస్వాదించకుండా దూరంగా ఉండిపోతూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇంటికి దూరంగా ఉన్నట్లయితే జీవితంలో ఏం కోల్పోతామో, తండ్రి ఇంటిలో ఉన్నట్లయితే కన్నా జీవితంలో ఏమి మనము సాధించగలమో, పొందుకోగలమో ఆ విషయాలు మీకు వివరించాలని నేను కోరుతూ ఉంటున్నాను. కనుక ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా మనమందరం కూడా ఈ యొక్క మాటలు ఆలకించాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే కన్నా ఎప్పుడెప్పుడైతే మనము దేవుని సన్నిధికి లేకపోతే తండ్రి ఇంటికి మనం దూరంగా ఉంటున్నామో, దేవుని బిడ్డరా, మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. జీవితంలో భౌతికంగా అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ అవి ఆశీర్వాదకరంగా ఉండవు. ఈరోజు పని చేసుకుంటున్న మన జీవితాలలో ఏది కూడా మనకు తక్కువ లేదు. దేవుడు అన్ని విధాలుగా, అన్ని హంగులలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఉంటున్నాడు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో దానిని మనము పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, అబ్రహాము ఎంత ధనవంతుడండి. అబ్రహాము గురించి మనకందరికీ తెలుసు కదా. గొప్ప ధనవంతుడని, ఎంతో అధికంగా దేవుడు ఆశీర్వదించాడని తన సేవకుడే సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో ఒక లోటు అనేది ఉన్నది. ఏంటి అంటే కుమారుని లేని లోటు ఆయన అనుభవిస్తూ ఉంటున్నాడు. కొద్దిగా
అబ్రహామే అంటాడు, ప్రభువా నువ్వు ఇన్ని ఇచ్చి నాకు ఏం ప్రయోజనం ఉంది, నాకు కడుపున పుట్టిన బిడ్డ నాకు లేడు కదా, ఏం ప్రయోజనం ఈ ఆస్తిపాస్తులు అని చెప్పేసి అబ్రహాం చెప్తూ ఉంటున్నాడు. అట్లాగే ఇంకా మనము లేఖనాలలో ముందుకు వెళ్ళినట్లయితే గిన యాకోబు 20 సంవత్సరాలు తన మామ దగ్గర కొలువు చేశాడు, ఎంతో సంపాదించుకున్నాడు, 4 భార్యలను సంపాదించుకున్నాడు, 11 మంది కుమారులను సంపాదించుకున్నాడు. తిరిగి తన స్వదేశానికి వస్తూ ఉన్న సమయంలో అన్న ఎదురుగా వస్తున్నాడు అన్నటువంటి తెలిసిన నేపథ్యంలో ఎంతో భయంతో కంపించిపోతూ ఉంటున్నాడు. మనకి లేఖనాల్లో చూసినట్లయితే ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక్కడే మిగిలిపోయి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని వదలకుండా పోరాడుతూ ప్రభుతో నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ఆశీర్వాదం కావాలి ఆయనకి? ఆల్రెడీ 4 భార్యలు ఉన్నారు, 11 మంది కుమారులు ఉన్నారు, ఎంతో ఆస్తిపాస్తులు, దాసుదాస్యులు ఎన్నో ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పేసి చూస్తుంటున్నాం. అట్లాగే మన జీవితంలో కూడా తండ్రి ఇంటికి ఎప్పుడు వరకైతే మనం రామో, తండ్రి ఇంట్లో ఎప్పుడు వరకైతే మనం చేరమో అప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని సంపాదించినా ఎన్ని సాధించినా నీ జీవితంలో ఏదో ఒక కొరత ఉండనే ఉంటుంది. హల్లెలూయా. కొరతలన్నీ పూర్తి అయ్యేది ఎక్కడ అన్నట్టుగా దేవుని ఇంటిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి తప్పిపోయిన కుమారుడు ఏం పోగొట్టుకున్నాడు? తండ్రి నుంచి వెడలిపోయినప్పుడు ఏం పోగొట్టుకున్నాడు, మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం పొందుకున్నాడు అన్నటువంటి విషయాలు ఈరోజు మనము ముచ్చటించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్ తండ్రి ఇంటికి చేరినట్లయితే మన జీవితంలో మనము ఏమి పొందుకుంటాము అన్నటువంటి విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. చూడండి, ఈ యొక్క కథను సండే స్కూల్ దినాల నుంచి మనం వింటూ ఉన్నాం. ఎన్నో ప్రసంగాలలో మీరు విని ఉంటారు, ఎన్నోసార్లు మీరు చదువుకొని ఉంటున్నారు, ఎన్నోసార్లు మీరు కూడా ఇతరులకు ఈ కథను గురించి చెప్పి ఉంటున్నారు. అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా మీరు ఆలకించాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఎవరైతే ఇంకా దేవుని సన్నిధికి చేరకుండా తండ్రి ఇంటికి రాకుండా ఉంటున్నారో అలాంటి వారిని నేను ఈరోజు మనసులో పెట్టుకుని ఈ యొక్క మాటలు మీతో పంచుకుంటూ ఉంటున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకైనా చూసుకున్నట్లయితే కుమారుడికి లభించింది తండ్రి యొక్క కనికరము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చేసిన తప్పు నిమిత్తము చిన్న కుమారుడికి పడవలసినటువంటి తన్నులు కానీ తిట్లు కానీ అతనికి ఏమీ ఇవ్వలేదు తండ్రి. హల్లెలూయా. సాధారణంగా ఏదైనా తప్పు చేసి మన ఇంటికి వచ్చామనుకోండి, తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారు? బెత్తం తీసుకుని కొడతారు, గట్టిగా తిడతారు, కోప్పడుతూ ఉంటారు. కొన్నిసార్లు నువ్వు నా కొడుకు కాదులే, నువ్వు నా బిడ్డవు కాదులే, పో అని చెప్పేసి చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో మనకు కనబడుతూ ఉంటున్నాయి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే తండ్రి ఆస్తిలో నుంచి తనకు వచ్చే భాగాన్ని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. అంతా కూడా వ్యర్థం చేసి తిరిగి వస్తే ఈ తండ్రి ఎలాంటి ప్రేమ కలిగిన వాడని మనకైనా చూసుకున్నట్లయితే తండ్రి లెక్కలు అడగలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్కలు అడగలేదు. తర్వాత ఏం చేశావురా అని అడగలేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు దూరంగా నుండి వస్తున్నామనే చూసి ప్రైజ్ గాడ్ ఆయన మీద కనికరపడి 20వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి, నేను చదువుతాను. 20వ వచనము. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. నేను సంపాదించినంతా కూడా వ్యర్థం చేసి ఇప్పుడు పనికి మాలినవాడు వస్తున్నాడు అని తండ్రి కోప్పడలేదు, తండ్రి పేర్లు పెట్టలేదు, తండ్రి చేదరించుకోలేదు, నిష్ఠూరం ఆడలేదు. హల్లెలూయా. ఇదే కనికరం అని మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారి ఈ ఉపమానం చెప్తున్నప్పుడు యేసుప్రభు మనసులో ఏముందో తెలుసండి?
ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము ఎంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత పడిపోయినప్పటికీ కూడా, ఎంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా, హల్లెలూయా, మనం అనుకోవచ్చు నేను ఇంత దుర్మార్గుడిని, నేను ఇంత పాపిని, దేవుడు నన్ను క్షమిస్తాడా అని చెప్పేసి మనలో మనము ప్రశ్నించుకోవచ్చునేమో. కానీ నన్ను చెప్పనివ్వండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఎంత పాపినైనా కానీ క్షమించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మరలా తన గృహములో చేర్చుకునే దానికి ఆయన సిద్ధపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వాక్యములో పౌలు భక్తుడు ఈ విషయాన్ని గురించి అద్భుతమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో గిన మనం చదువుకున్నట్లయితే గిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే గిన చూడండి, నేను చదువుతాను. 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 4-5 వచనాలు గిన మనం చదువుకున్నట్లయితే గిన ఆయన ఏమంటాడు గిన, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. కనుక కృపచేత మనము రక్షించబడి ఉంటున్నాం. కనికరం చూపటం ద్వారా కుమారుడు తాను పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని, తన వారసత్వాన్ని, తన హక్కును తండ్రి దగ్గర మరలా పొందుకున్నాడు అని చెప్పేసి మనము చూడగలుగుతూ ఉంటున్నాము. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క దాసుడుగా నేను ఆనపెట్టేది అని అడిగిన ప్రభు సన్నిధికి రావాలి మనం. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి. అందుకని యాకోబు ఏమంటాడో తెలిసిన 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎన్నో అనుమానాలు పెట్టుకొని ఈరోజు ఒక క్రైస్తవునిగా పేరు పెట్టుకొని, బైబిల్ సంకలో పెట్టుకొని, బైబిల్ ప్రతిదినం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ప్రార్థనలకు వస్తూ పోతూ, ప్రైజ్ గాడ్, రక్షణగిన పొందకపోయినట్లయితే గిన, హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే గిన, యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే గిన నువ్వు తప్పిపోయిన కుమారుడితో సమానుడివే. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, స్నేహితులు చూపించినటువంటి కనికరము, తాను డబ్బు చూపించినటువంటి కనికరము, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ద్వారా ఆ కనికరాన్ని పొందుకుంటూ ఉంటున్నాడు. తండ్రి లెక్కలు అడగలేదు, ఏం తప్పులు చేసావని అడగలేదు. ఏమీ మాట్లాడకుండా, తిట్టకుండా, కొట్టకుండా ఒక కుమారుడిగా మరలా ఆయనను అంగీకరిస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రభు సన్నిధికి రాగలిగినట్లయితే గిన, హల్లెలూయా, నన్ను చెప్పనివ్వండి, దేవుడు నిన్ను మరలా ఆయన కుమారునిగా, కుమార్తెగా ఆయన చేసుకునే దేవుడై ఉంటున్నాడు. మనుషులు అడుగుతారేమో, ఇంత దుర్మార్గ పని చేసావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పేసి మనుషులు లెక్కలు పెట్టవచ్చునేమో. కానీ దేవుడు అడిగే దేవుడు కాదు. నువ్వు రావాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనకైనా చూసినట్లయితే గిన, ఈ కుమారుడు తన యొక్క జీవితంలో తండ్రి యొక్క ప్రేమను కనుగొన్నాడు, పొందుకున్నాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. తను పుట్టినప్పటిది మొదలుకొని తన తండ్రిని ఇంటి నుండి బయటికి వెళ్ళేంత వరకు కూడా తండ్రి ప్రేమను ఆయన పొందుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ క్షణములనైతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నాడు, హల్లెలూయా, తండ్రి యొక్క ప్రేమను కోల్పోయి ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పటి వరకు ఎంతో అల్లారుముద్దుగా పెంచబడి ఉంటున్నాడేమో, హల్లెలూయా, డబ్బును చూసి ఆశపడి ఉంటాడు, నాకు ఇంకేం కుదవలేదులే. డబ్బున్నప్పుడు ఉన్నటువంటి స్నేహితులను చూసి నాకేం తక్కువ లేదులే అని అనుకొని ఉంటాడేమో మనసులో. నాకంతా ఉంది, అందరూ ఉన్నారు అని చెప్పేసి. కానీ చివరికి ఒంటరివాడైపోతాడని అనుకోలేదు, ఊహించను కూడా లేదు తన జీవితంలో. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో చాలామంది మనం కూడా ఈరోజు అన్నీ నాకున్నాయిలే, నాకేం అక్కర ఉంది, దేవుడు అక్కరలేదు అని, అన్నీ నేను సంపాదించుకుంటున్నాను కదా, అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా, నాకు అక్కరలేదు అని చెప్పేసి వాళ్ళు ఉంటున్నారు.
ఆమేన్, హల్లెలూయా. అలాంటి మనస్తత్వం ఈ రాత్రి నువ్వు గన కలిగి ఉన్నట్లయితే గిన ప్రియ దేవుని బిడ్డ నన్ను చెప్పనివ్వండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను పొందుకునే దానికి తిరిగి రావాలి. చూడండి, ఇక తండ్రి విషయంలో గిన మనం గమనించుకున్నట్లయితే గిన ఆమేన్, అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో 20వ వచనంలో గిన మనం చదువుకున్నట్లయితే గిన దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే గిన ఆమేన్, హల్లెలూయా. చూడండి 20వ వచనంలో ఆమేన్, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, వాడెంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే ఎన్ని రోజుల నుంచి కనిపెట్టుకుని ఉన్నాడో, ఎంత ఎదురు చూస్తూ ఉంటున్నాడో కదండి. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమేన్ ఆయనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. హల్లెలూయా. ఈ ప్రేమ తండ్రి ఇంట్లో మాత్రమే నీకు దొరుకుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. బయట ఎక్కడ కూడా మనకు ఇలాంటి ప్రేమ దొరకదు. కనుక తండ్రి అతన్ని ప్రేమతో చేర్చుకున్నాడని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కనుక గద్దింపులకు శిక్షకు ఆయనను లోను చేయకుండా హల్లెలూయా ఉన్నది ఉన్నట్టుగానే కుమారునిగానే ఆయనను అంగీకరిస్తూ ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. ఆమేన్. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఈ మాటలు గమనించారా? ఆమేన్. ఈ మాటలు మరొకసారి చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి అనుకున్నట్లయితే, దేవుని దగ్గర క్షమాపణ మనం పొందుకోవాలి అనుకున్నట్లయితే గిన హల్లెలూయా మనం చేయవలసిన కార్యం ఏంటంటే గిన ప్రైజ్ గాడ్, భక్తిహీనత నుంచి విడుదల పొందుకోవాలి. దుష్టుని యొక్క తలంపుల నుంచి, మార్గముల నుంచి మనము తప్పుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యెహోవా వైపు మనము తిరిగినట్లయితే గిన ఆయన మన యందు జాలి పడతాడు అని చెప్పేసి వాక్యములు మనం చూస్తుంటున్నాం. ఎస్, తండ్రి ప్రేమను గిన పొందుకోగలిగినట్లయితే జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా కానీ హల్లెలూయా నువ్వు ధన్యుడవుతూ ఉంటున్నావు, నువ్వు ధన్యురాలు అవుతూ ఉంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తూ పోతూ రక్షణ గిన పొందుకోకపోయినట్లయితే గిన ఈ సంవత్సరంలోనైనా రక్షణ పొందుకొని తండ్రి ఇంట్లో చేరి తండ్రి యొక్క ప్రేమను ఆస్వాదించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా గిన మనం గమనించినట్లయితే గిన ఆమేన్, తండ్రి ఆ కుమారునికి ప్రశస్త వస్త్రము ధరింపచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఎస్, ఇంతకుముందు తండ్రి దగ్గర ఉంటున్నప్పుడు ఆమేన్ మంచి దుస్తులు, తండ్రికి హోదాకు తగ్గట్టుగా తనకు దుస్తులు కానీ, భోజనం కానీ, వసతులు కానీ అన్నీ ఏర్పాటు ఉండేవి. కానీ దూరదేశం పోయిన తర్వాత హల్లెలూయా తను సాధించింది ఏమై ఉంటున్నది? తినేదానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దానికైనా ఆలోచన చేసినట్టయితే ఎన్ని రోజులు స్నానం లేకుండా ఉన్నాడు, ఎన్ని రోజులు బట్టలు మార్చుకోకుండా ఉంటున్నాడేమో. ప్రైజ్ గాడ్, ఎంత మురికిగా ఆ యొక్క బట్టలు ఉంటున్నాయో మనము అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. కానీ తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుమారుడు వెనక్కి తిరిగి రావటం చూశాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడ్డాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. ఆమేన్. దుస్తులను చూసి చీదరించుకోలేదు. ఆమేన్. కుమారుడు పందులతో ఉండి ఆ పొట్టును కలిగిన వాడై ఆ వాసనకు లేకపోతే ఆ దుర్గంధానికి తండ్రి దూరంగా ఉండలేదు, ముక్కు మూసుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 22వ వచనంలో ఏమంటాడు అంటే గిన మనగిన చదివినట్లయితే గిన ఆమేన్. చూడండి, దేనికి వాక్యం ఏముంటుంది? అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. అంటే చెప్పులు తొడిగించుడు అంటే దాని అర్థం ఏంటి? ఉన్న చెప్పులు పనికిరావు, పాత చెప్పులై ఉంటాయి, లేకపోతే చెప్పులే లేవేమో, పోగొట్టుకున్నాడేమో. ఆమేన్. అందుకని ఈరోజు ఏమంటున్నాడు అంటే గిన చెప్పులు తొలగించండి అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. ఈ మూటిలలో కూడా 3 ఆత్మీయమైనటువంటి అర్థాలు మనము తీసుకోవచ్చు. మొట్టమొదటి ప్రశస్తమైన వస్త్రము అంటే
తప్పిపోయినప్పుడు ఏదైతే పాప వస్త్రం ధరించుకొని ఉంటున్నాడో దాన్ని తొలగించమంటున్నాడు. ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రము, రక్షణ వస్త్రాన్ని ధరించమంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఆనంద తైలంతో అభిషేకించమంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. స్తుతి అనే వస్త్రాన్ని ధరించమంటూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉల్లాసమైన వస్త్రంతో ధరింపచేయండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే ఉంగరాన్ని పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే తన యొక్క హక్కును మరలా తండ్రిగా ఆయన సమకూరుస్తుంటున్నాడు. కుమారునిగా నేను వీనిని అంగీకరిస్తుంటున్నాను, వీనికి మరలా ఆ హక్కు కల్పించండి అని చెప్పేసి తండ్రి గారు ఉంగరం ఇవ్వటం ద్వారా తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మరలా కుమారుడికి ఇస్తూ ఉంటున్నాడు. ఎస్, మనమందరం కూడా ఆదాములో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిపత్యాన్ని, అధికారాన్ని మనం పోగొట్టుకొని ఉంటున్నాం. మానవ జాతి పోగొట్టుకొని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభుల వారు రెండవ ఆదాముగా శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి, హల్లెలూయా, ఈరోజు ఆ తాళపు చెవిని నీకు నాకు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అధికారాన్ని, పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి మనకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఎస్, అబ్రహాము ఆదాము విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే గిన ఆదాము దేవుని కుమారుడు అని లేఖనాలు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాయి. కానీ కుమారత్వాన్ని పోగొట్టుకుని ఏమైంది? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మనము బలహీనులమై ఉంటున్నాము, భక్తిహీనులమై ఉంటున్నాము, దేవునికి దూరస్తులమై ఉంటున్నాము, దేవునికి విరోధులమై ఉంటున్నాము, దేవునికి శత్రులమై ఉంటున్నాము. హల్లెలూయా. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటినీ కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరించి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని యోహాను సువార్త 1:12 ఏముంటుంది? తను ఎందరైతే అంగీకరించారో వారందరికీ కూడా కుమారులు అయ్యేదానికి అధికారం ఇచ్చి ఉంటున్నాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డారా, ప్రైజ్ గాడ్, ఈ యొక్క కుమారత్వాన్ని, అధికారాన్ని మరలా పొందుకునే ధన్యత దేవుడు ఇస్తున్నాడు. మూడవది ఏమిచ్చడానికి? చెప్పులు తొలగించండి అని అంటున్నాడు. చెప్పులు దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యమై ఉంటున్నాయి. హల్లెలూయా. సమాధానం ఎందుకు? తండ్రితో సమాధానం ఉండలేక దూరంగా వెళ్ళిపోయాడు. తన అన్నతో సమాధానంగా ఉండలేక తెగదెంపులు చేసుకొని కుమారుడు దూరదేశం వెళ్ళిపోయి ఉంటున్నాడు. హల్లెలూయా. అక్కడైనా సుఖంగా బ్రతుకుతాడా అంటే, ప్రైజ్ గాడ్, డబ్బు ఆయనకు ఆ సమాధానాన్ని ఇవ్వలేకపోయింది. తన స్నేహితులు ఆ సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. తనకున్న సమాధానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అందుకని చెప్పులు లేకుండా ఖాళీగా ఆయన నడుస్తూ ఉంటున్నాడు. అలాంటి కుమారుని చూసిన తర్వాత తండ్రి ఎంతో ప్రేమతో ముగ్ధుడైపోయి కుమారునికి క్రొత్త చెప్పులు తీసుకురండి అని చెప్పేసి తను కోల్పోయినటువంటి సమాధాన సంబంధమైనటువంటి ఆ యొక్క నిబంధన ఏదైతే ఉంటుందో దానిని మరలా పునరుద్ధరించి, ప్రైజ్ గాడ్, సమాధానాన్ని సమకూర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, మన సమాధానార్థ నిమిత్తమై ఆయనకు దెబ్బలు పడ్డాయి, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన సిలువనెక్కాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. కనుక మనం కూడా ఈరోజు తండ్రి ఇంటికి కానీ మనం చేరగలిగినట్లయితే, తండ్రి ఇంటికి మరలా రాగలిగినట్లయితే, తండ్రి ఇంట్లో ఒక కుమారుడుగా కుమార్తెగా మనం చేరగలిగినట్లయితే కనుక మనం పోగొట్టుకున్న సమాధానము దేవుడు తిరిగి మనకు దయచేసే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. చూడండి, లేఖనాలలో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక ఎస్తేరు, హల్లెలూయా, బానిసగా ఆ దేశంలో ఉన్నది, పర్షియా దేశంలో ఉన్నది. హేగే ఎప్పుడైతే తనకు ఆ కన్యకు ఒక అవసరమైంది ఆ యొక్క ఆభరణాలు ఇచ్చి ఉంటున్నాడో, ఆ ఆభరణాలు మాత్రమే వేసుకొని రాజు సన్నిధికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అందరి యొక్క కృప పొందుకున్నది, దయ పొందుకున్నది అని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నువ్వు నేను కూడా, ప్రైజ్ గాడ్, పోగొట్టుకున్నవి మరలా మనం దక్కించుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే బానిసగా కొనుక్కోబడినటువంటి ఈ ఎస్తేరు
తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఈ అనాథ ఎప్పుడైతే కృప పొందుకున్నదో, అందరూ దయ పొందుకున్నదో, హల్లెలూయా, ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తిగా ఉన్నట్టు, గుర్తింపు లేని వ్యక్తిగా ఉండి, ఏమీ లేని వ్యక్తిగా ఉంటూ, ఎలాంటి అర్హత పాత్రత లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా దయ ఎప్పుడైతే పొందుకున్నదో, రాజు దయ ఎప్పుడైతే పొందుకున్నదో 127 సంస్థానాలకు అధిపతిగా, రాణిగా మారిపోయి ఉంటున్నది. ఒక రాత్రిలోనే మారిపోయి ఉంటున్నది. కారణం ఏమనుకుంటున్నారు? ప్రైజ్ గాడ్. మొట్టమొదటిగా కృప పొందుకొని ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్, నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో కృప పొందుకునే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంగరాన్ని గురించి నేను చెప్పి ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ఇంకా మనము ముందుగిన వెళ్ళగలిగినట్లయితే గిన లేఖనాలలో మనం ఏం చూస్తున్నాం గిన, ప్రైజ్ గాడ్, చెప్పులు ఆయనకు లభించి ఉంటున్నాయి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. తర్వాత మనకేం చూసినట్లయితే గిన తను భోజనము, ఒక విందు చేయమంటూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. విందు చేయమంటూ ఉన్నాడు. ఏమని విందు చేయాలి ఇప్పుడు? ఏం సంపాదించాడనే, ఏం సాధించాడనే, ఏమి పేరు ప్రతిష్టలు కుటుంబానికి తీసుకుని వచ్చాడనే? కాదు కాదు కాదు. హల్లెలూయా. తండ్రి చిన్న కుమారుడు ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చిండో, హల్లెలూయా, అప్పటి వరకు కృషిస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి, చింతిస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి, హల్లెలూయా, కుమారుడు ఎప్పుడైతే కుటుంబంలో చేరినాడో ఒక గొప్ప విందును ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. రుచికరమైనటువంటి భోజనాన్ని చేయండి అని చెప్పేసి దాసులకు, క్రొవ్విన దూడను వధించండి అని చెప్పేసి దాసులకు ఆయన చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే మనకైనా చూస్తున్నట్లయితే కన్నా రోజుల వారీగా తినే ఆహారం లాంటి భోజనం కాదు ఇది. ఇది ప్రేమ విందు భోజనమై ఉంటున్నది. హల్లెలూయా. అయితే కుమారుడు ఇప్పటి వరకు దేనితో తృప్తి పడాలనుకున్నాడు? డబ్బు తీసుకొని పోయిన తర్వాత నా చేతిలో డబ్బు ఉంది, ఇష్టానుసారంగా నేను ఖర్చు పెడతానని చెప్పేసి రోజు మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు తిని ఉంటాడేమో. హల్లెలూయా. కానీ నిజమైన సంతోషం దాని ద్వారా అతనికి రాలేదు. చివరకు ఏ భోజనం లేని సమయాలలో పొట్టు తిని బతకాలని చెప్పేసి అనుకున్నాడు. పందులు తిని పొట్టు తినాలని అనుకున్నాడు. కానీ అది కూడా ఆయనకు దొరికే పరిస్థితిలో లేదు. కానీ ఈరోజు తండ్రి ఇంటికి వచ్చాడు కనుక, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, కొవ్విన దూడను వధించి మంచి భోజనము దేవుడు ఆయనకు దయచేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు నాకు కూడా ఇచ్చే ఆహారము పరలోకమందు ఆయన సిద్ధం చేయబడి ఉంటున్నది. హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, దానిని గిన తింటే ఈరోజు మనకు జబ్బులు రావు. అది భోజనం గిన మనం తిన్నట్లయితే గిన ఆత్మీయంగా మనం ఎంతగానో బలపడుతూ ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ప్రభు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక అలాంటి ఆత్మీయమైనటువంటి ఆహారము ఏదైతే నీకు శారీరకంగా ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది, నిత్య జీవంగా నీకు ఆత్మీయ ఆహారం కూడా నీకు లభిస్తూ ఉంటుంది. నీకు నిత్య జీవాన్ని అది అనుగ్రహిస్తుంటుంది. అలాంటి భోజనము ఈరోజు నువ్వు నేను కూడా కోరుకోవాలని యేసయ్య కోరుతూ ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనముగా చూసుకున్నట్లయితే హల్లెలూయా, మనం ఏం చూస్తున్నప్పటికీ యేసు ప్రభుల వారు ఇక్కడ ఆయన, నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారమై ఉంటున్నాను, పైనుండి వచ్చినటువంటి ఆహారము నేనే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. నేను చదువుతాను చూడండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా. 68వ వచనంలో యేసు ప్రభుల వారు ఆయన విందు చేసి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడని అన్నప్పుడు ఈ యొక్క బోధ చాలా కఠినంగా ఉంది, దీన్ని మేము అంగీకరించలేము అని చాలామంది అక్కడి నుంచి ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నారు. యేసు ప్రభు వెనక్కి తిరిగి శిష్యులు ఆయన వెంట వస్తూ ఉంటున్నప్పుడు చూసి, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నప్పుడు పేతురు అంటున్నాడు కదా, ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళేమయ్యా, నువ్వు నిత్యజీవపు మాటలు కలిగిన దేవుడు అయి ఉంటున్నావు,
నువ్వు దేవుని కుమారుడవై ఉంటున్నావు, సజీవుడైన దేవుని కుమారుడవై ఉంటున్నావు. మేము అన్నీ తెలుసుకొని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న తర్వాత నేను వెంబడిస్తున్నాము. ఈరోజు నువ్వు వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, అన్నీ కూడా మాకున్నవి వదిలిపెట్టి నీ వెంట వచ్చేస్తున్నామయ్యా అని చెప్పేసి పేతురు చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి గిన మనం వచ్చినట్లయితే గిన ఆయన పరలోకమందునటువంటి భోజనముతో, ఆత్మీయమైనటువంటి భోజనముతో నిన్ను నన్ను కూడా ఆయన తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకిన ఇంకా లేఖనాలలో మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో మనకిన చదువుకున్నట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అన్నట్టుగా 32వ అధ్యాయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనంలోకి మనం చదువుకున్నట్లయితే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కింతును, పొలముల పంట వానికి తినిపించదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జొర్రించదను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అదే అధ్యాయంలో 46వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే 46, 47 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే కనుక చూడండి ఇంకా ప్రభు ఏమంటాడో, మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకునుడి. మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపము. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దాను దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది జీవము అని ఆయనకి సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ జీవాన్ని ఎప్పుడైతే మనము ప్రతి క్షణము ఆస్వాదిస్తుంటున్నామో దీర్ఘాయువు అనేది దేవుడు నీకు నాకు కూడా ఆయన దయచేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే 119వ దావీదు కీర్తన 103వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి దేవునికి వాక్యము ఏమని సెలవిస్తుంటుంది. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. హల్లెలూయా. ఎస్, ఇదే నిజమైనటువంటి ఆహారము. ఎప్పుడైతే మనం మారుమనసు పొంది తప్పిపోయిన వారముగా ఉండకుండా తిరిగి తండ్రి ఇంటికి ఎప్పుడైతే మనం చేరుతూ ఉంటున్నామో, హల్లెలూయా, అప్పుడు నిజముగా ఈ వాక్యం అనేది తేనె కంటే తీపిగా నీకు ఇవ్వబడుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంతకుముందు ఎప్పుడూ ఇన్న వాక్యమే, కానీ మారు మనసు పొంది నీ మనోనేత్రాలు తెరవబడి, హల్లెలూయా, ఎప్పుడైతే దాని తర్వాత నీ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నామో తేనె కంటే మధురముగా నీకు ఇది దొరుకుతూ ఉంటుంది. ఆమేన్. వాక్య భోజనము సరిగ్గా అజీర్ణమైతే ఒకరినొకరు నిందించుకోవటం కానీ తిట్టుకోవటం కానీ ఉండదు. ప్రేమ, ఐక్యత అనేది మన ఆత్మలో నివసిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒకానొక దినం దేవుని యొక్క వాక్యము తప్ప దేవుని యొక్క వాక్యానికి విధేయులమైన మనమందరం కూడా హల్లెలూయా దేవుణ్ణి ఇష్టపడుతూ ఒకరినొకరి మీద కూడా ఇష్టపడుతూ ప్రైజ్ గాడ్ మనం ఉండగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి నుండి ఒక అపవిత్రమైన మాట ఒక్కడి కూడా రాకుండా ఈ వాక్యం నేను అడ్డగిస్తుంటుంది. అందుకనే దావీదు అంటాడు కదా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును భద్రముగా దాచుకుని ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్ తండ్రి ఇంటికి చేరే పద్ధతి మనం చూసుకోవాలి. తండ్రి ఇంటికి చేరే మార్గమును మనము అవలంబించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి యాజకుని యొక్క ప్రార్థన అయి ఉంటున్నది. ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన అయి ఉంటున్నది. ఆ ప్రార్థనలో ఆయన ఏమని సెలవిస్తుంటున్నాడు అని కనుక చూసినట్లయితే చూడండి, నిత్యమైన మాటలు ఆయన వస్తున్నాయి. పరిశుద్ధుల హృదయంలో అవి నిత్యముగా తలంపులుగా ఉంటాయి అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడే
కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఇప్పుడు శిష్యులకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. అవి వారు ఎరిగి ఉంటున్నారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఈ సత్యాలను తెలుసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చూడండి, తండ్రి ఏమంటున్నాడు అంటే ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. అనే చచ్చిన వాడి మరలా బ్రతికించబడటమే చిన్న కుమారుడు జీవితంలో జరిగినటువంటి విషయమై ఉంటున్నది. చూడండి, 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దేవునికి వాక్యం, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పెను. హల్లెలూయా. తిరిగి వచ్చిన కుమారుణ్ణి తండ్రి తనలోని జీవాన్ని, శక్తిని మరలా కుమారుడికి ఇచ్చి ఉంటున్నాడు. అధికారాన్ని మరలా కుమారుడికి ఇచ్చి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి ఇచ్చిన జీవం ద్వారా చిన్న కుమారుడు చనిపోయినా కానీ తిరిగి బ్రతికాడు అని చెప్పేసి లేఖనం ద్వారా మనము చూస్తుంటున్నాం. అందుకని ఇప్పుడు మనము సంతోషించటము యుక్తమే అని చెప్పేసి తన అన్నతో, అంటే రెండవ కుమారుడితో ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఈ మాటలు చిన్న కుమారుడు చనిపోయాడని తండ్రి అంటున్నాడు కదండి. దేవుని మాట ప్రకారము మనమందరం కూడా చనిపోయిన వారంగా ఉంటున్నాం. ఎందుకు అంటే ఎప్పుడైతే ఏదైనా తోటలోనే దేవుడు ఆదామును సృష్టించి సకల విధములైనటువంటి జాతి వృక్షాలను సృష్టించి తనకు ఆహారానికి యోగ్యమైనటువంటి పండ్లన్నీ కూడా దయచేసి తోట మధ్యలో ఒక చెట్టును ఆయన మొలిపింపచేసి ఆ చెట్టు ఫలాలు తినొద్దు, ఏ రోజైతే నువ్వు తింటావో నువ్వు చనిపోతావు అని చెప్పేసి వాక్యంలో ఆయనకు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డలు తెలివిరిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవు అని నరుకు ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం. కానీ ఎంతకాలం తినకుండా ఉన్నాడో మనకు తెలియదు, కానీ తిన్న రోజున చనిపోయాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. అంటే నిజంగానే చనిపోయాడా అంటే భౌతికంగా ఆయన చనిపోకపోవచ్చునేమో, కానీ ఆత్మీయంగా చనిపోయి ఉంటున్నాడు. ఆత్మీయ మరణం అంటే ఏంటి? దేవునికి దూరంగా అవటమే ఆత్మీయ మరణం అయి ఉంటున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరణాలు 3 రకాలుగా మనకు కనబడుతూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఆదాము పొందుకున్నటువంటి మొదటి మరణం ఏంటది? దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన నరుడుగా, ముందు జీవాత్మ అయినటువంటి ఆయన ఇప్పుడు నరుడుగా మారిపోతుంటాడు. నరుడు జీవాత్మ అయ్యను. ఎందుకు జీవాత్మ అయ్యిండు? ఆ జీవాన్ని తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు తండ్రి దానిని తీసివేసుకున్నాడు, నరుడుగా మిగిలిపోయి ఉంటున్నాడు. నరుని ఆత్మతో ఆయన ఇప్పుడు కూడా జీవిస్తూ వస్తూ ఉంటున్నాడు. అందుకనే సామెతల గ్రంథంలో మనం ఏం చదువుతున్నాము? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పేసి మనం చదువుతూ ఉంటున్నాం. అంటే ఏ రోజైతే పాపం చేశాడో ఆ దీపము ఆరిపోయింది, దానిలో ఆ సిద్ధెలో నూనె లేదు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం ఏం చదువుతున్నాము? నువ్వు జీవించుతున్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడివే అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నాం. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క మానవుడిని మనం ఏం చూస్తున్నాం? మానవుడు ఎఫెసీ పత్రికలో పౌలు కూడా ఏమంటాడు అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మన పాపములతోటి, మన అపరాధములతోటి మనం చచ్చిన వారమై ఉంటున్నాం. అయితే ఆయన మనల్ని ఆ విధంగా వదలకుండా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉన్నారు. ప్రైజ్ గాడ్. మొట్టమొదటగా అపరాధములు, పాపముల చేత, రెండవది సున్నతి పొందకుండా, ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, మనం చచ్చిన వారితో సమానంగా మనము కనబడుతూ ఉంటున్నాము. అట్లాగే మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచు చుండియు చచ్చినదయ్యుండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బ్రతుకుతున్న ప్రేయర్ మాత్రమే ఉంది, కానీ అది చచ్చినది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కానీ
కుమారుడు ఈ వీటిల్లోనే జీవం ఉంది, వీటిల్లోనే ఆనందం ఉంది అని తండ్రి ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. కానీ చివరకు తెలుసుకున్నాడు, నేను ఒంటరి వాడినైపోయాను, నన్ను ఏది కూడా రక్షించలేకపోయింది, నాతో ఏది కూడా నిలబడలేకపోయింది, ఒంటరి వాడినైపోయాను ఈ లోకంలో అని తెలుసుకున్నాడు. ఎవరి జ్ఞాపకం వచ్చారు అప్పుడు? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా, ఆమేన్. అందుకని అంటాడు కదా అక్కడ కూర్చొని, నా తండ్రి ఇంట అనేక మంది దాసులు ఉంటున్నారు, ఉచితంగా వాళ్ళు అక్కడ 3 పూటలు భోజనం చేసి సుఖంగా సౌఖ్యంగా జీవిస్తుంటే నేనెందుకు ఈ విధంగా ఆకలికి అలమటించాలి, చనిపోవాలి, కారణం ఏంటికి అని చెప్పేసి బుద్ధి తెచ్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తిరిగి ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి వచ్చిన వారికి ఏం జరుగుతుందో తెలుసండి? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. యోహాను సువార్త 10:10 చదువుకున్నట్లయితే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు మరలా ఇంటికి చేరాడు కనుక జీవాన్ని సమృద్ధిగా నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు కూడా నీ జీవితంలో రక్షణగా పొందుకున్నట్లయితే సమృద్ధి జీవితము అనుభవించే ధన్యత, యోగ్యత నీకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఎవరైతేనేమి తండ్రి ఇంటిని అంటిపెట్టుకుని ఉంటే వారు జీవాన్ని, బలాన్ని వారు పొందుతారని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనం చదువుతుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములు కానీ మనం జాగ్రత్తగా చదివినట్లయితే మొదటి పేతురు గ్రంథము, ఆమేన్, 2వ అధ్యాయము 9వ వచనంలో కానీ మనం చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మాటలు పేతురు భక్తుడు తన భక్తులను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అదే మొదటి పేతురు గ్రంథంలో 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చొప్పున చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములకు మహిమ ప్రభావములు ఆయనకు ఉండునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అని నీ తల్లిదండ్రులకు నీవు ఇచ్చిన దేవోక్తి వలె ఉండబోతూ ఉంటున్నావు. ఆమేన్. నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి వస్తే తండ్రిలో ఉన్న స్వభావాన్ని మరలా నీతో పంచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. తేనె తాగుచూ మూలుగుచూ భుజించుదు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు కూడా ఆయన దయచేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రియమైనటువంటి కుటుంబంలో ఒక సభ్యులుగా చేరిన వారందరికీ కూడా దేవుడు తన స్వభావాన్ని, పరిశుద్ధతను, స్వార్థరహితమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. పాపములో చిక్కుబడిన వారందరినీ కూడా, హల్లెలూయా, మరలా వాటి దగ్గరికి వెళ్లకుండా దేవుడు తన ఇష్టానుసారంగా, ఆమేన్, దేవుని కుటుంబంలో ఒక సభ్యులుగా ఉండి, ప్రైజ్ గాడ్, ఆయన ఉంగరాన్ని, దుస్తులను, క్రొత్త చెప్పులను, క్రొత్త మనసును, క్రొత్త తలంపులను ఇచ్చేదానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క దాసులుగా నేను కోరుకునేది ఏంటంటే మనమందరం కూడా కనీసం ఈ సంవత్సరంలోనైనా దేవుని సన్నిధికి చేరగలిగినట్లయితే, రక్షణ పొందుకోగలిగినట్లయితే దానికంటే భాగ్యం ఇంకా వేరేది లేదు. నన్ను చెప్పనివ్వండి, ఈరోజు చాలామంది హల్లెలూయా బైబిల్ చదువుతూ ఇదేలే అనుకున్నారు, చర్చికి వస్తూ ఇదే సరిపోతుందిలే అనుకున్నారు. కానీ అది సరిపోదు. యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించి యేసు నామములో బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే సంఘ సభ్యుడిగా నువ్వు మారుతున్నావో, నిత్యము ప్రభు యొక్క బలలోనూ పాలు పొందుతున్నావో, అప్పుడు మాత్రమే కుమారత్వం యొక్క అనుగ్రహము నీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. లేకపోయినట్లయితే నువ్వు పరాయి వాడవే, పరాయి దానవే. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఆమేన్.
ఒకవేళ మీరు ఇష్టపడినట్లయితే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని రక్షణ నడిపించడానికి మేము సహాయపడుతూ ఉంటున్నాం. అట్టి కృపా ధన్యత దేవుడు మన అందరికీ దయచేసి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడైనటువంటి మన ప్రియ ప్రభువును, మన రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధికి వస్తూ ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, తప్పిపోయిన కుమారుడి గురించి నా తండ్రి కొన్ని ఆలోచనలు, తలంపులు నేను పెట్టినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రములు. లార్డ్, బైబిల్ స్టడీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోయినట్లయితే వాక్యం వింటున్న బిడ్డలు రక్షణ దయచేసి నా ప్రభా మీరు మాట్లాడి వారిని పురికొల్పి నా తండ్రి రక్షణ పొందుకునే ధన్యత భాగ్యమును వారికి దయచేయమని కోరుతుంటున్నాను. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అక్కర్లు తీర్చి లార్డ్ వారిని నీ బిడ్డలుగా చేసుకోమని. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. నేను ఎవరైనా కానీ రక్షణ పొందుకొని తప్పిపోయినట్లయితే లార్డ్ ఈ వాక్యం ద్వారా మరలా తమ యొక్క కుమారత్వాన్ని నా తండ్రి స్వతమైన పునరుద్ధరించుకునే భాగ్యమును ధన్యతను మీరు దాయిచ్చమని కోరుతూ థ్యాంక్ యూ లార్డ్ గాడ్. వీక్షణ ప్రతి బిడ్డను అక్కడ తీర్చండి, ఆశీర్వదించడం అయినా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అతి త్వరలో రాజుగా రమ్యమైన దేవుడిగా తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఈ యొక్క పాటలు విన్న తర్వాత ఇతరులకు కూడా పరిచయం చేయండి. హల్లెలూయా, ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.